హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర కోసం ఉద్దేశించబడిన ఒక పథకం వార్తలు నిలిచింది. స్వయం ఉపాధి కార్యక్రమం అదేంటో చూద్దాము. మరియు అస్సాంకి సంబంధించి స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం అనే కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది, ప్రత్యేకతలు ఏంటి. మరియు ముంబైకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి మరియు గూగుల్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం కంటైన్మెంట్ జోన్ల విషయంలో. మరియు అమెరికాకి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ ఈరోజు వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ రాకెట్ కార్గోతో ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు డిఆర్డిఓ ప్రయోగించిన రుద్రం 1 యొక్క ప్రత్యేకత ఏంటి, యాంటీ రాడార్ మిసైల్ అంటే ఏంటి. మరియు దాంతోపాటు ఈరోజు సాగర్ కవచ్ ఏ ప్రాంతంలో జరిగాయి, ఏ నావికా విన్యాసాలు, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి. మరి ఈరోజు వార్తలు నిలిచిన ఒక సదస్సు, కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెంటల్ హెల్త్ లుకింగ్ బియాండ్ కోవిడ్-19 సంబంధించిన అంశాలు. మరియు వీటితో పాటు ఎయిర్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ 2 ఉన్నాయి. ఒకటి యూపీకి సంబంధించి జూరిచ్ సంస్థతో కుదిరిన ఒప్పందం, మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎయిర్పోర్టు, మరియు ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న తొలి పైలట్ శిక్షణా కేంద్రం ఏ ప్రాంతంలో సంబంధించింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు తెలంగాణకు సంబంధించిన 3 అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. మరియు వార్తలు నిలిచిన వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 16 ఇయర్ టీనేజ్ గర్ల్ వార్తల్లో నిలిచింది. ఈ రోజున ఫిన్లాండ్ దేశానికి ఒక రోజు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, సో తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఉత్తరాఖండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ తరచూ వార్తలు నిలుస్తుంది. మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ చూడండి. ఇటీవల కాలం మనం చర్చించింది 2వ రాజధాని విషయంలో చర్చించుకున్నాము. మరియు ఒక బయోడైవర్సిటీ పార్క్ విషయంలో చర్చించుకున్నాం. బయోడైవర్సిటీ పార్క్ ఏర్పడింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటని. మరి ఇటీవల కాలంలో మంచు చిరతల సంరక్షణ కేంద్రం విషయంలో ఉత్తరాఖండ్ గురించి చర్చించుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుత పరిస్థితిలో నేపాల్తో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాలను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఏ రకంగా పర్యాటక పరంగా అభివృద్ధి చెందించాలి, హెలిప్యాడ్లను ఏ రకంగా ఏర్పాటు చెప్పేసి వాటికి సంబంధించిన అంశాలను చర్చించుకున్నాం. ఇటీవల మళ్ళీ ఉత్తరాఖండ్ సంబంధించి చాలా అంశాల వార్తలు ఇస్తే ఒకసారి అవన్నీ చూడండి. ఈ రోజున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కార్యక్రమం, ఆ రాష్ట్ర యువతకి సంబంధించిన కార్యక్రమం వార్తలు నిలిచింది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు. ప్రతిసారి నేను ఉత్తరాఖండ్ సంబంధించిన అంశం చెప్పిన ప్రతిసారి నేను తన పేరు చెప్తున్నాను. ఒక్కసారి చూడండి, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కూడా అడుగుతారు. సో త్రివేంద్ర సింగ్ రావత్ గారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ రాష్ట్ర యువత కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించారు. ఆ ప్రోగ్రాం పేరే ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన. అండ్ ఏ ప్రోగ్రామ్ అయినా, ప్రభుత్వ పథకమైనా చూడండి, అందులో మీనింగ్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు సగం ఆన్సర్ వచ్చినట్టే, 100% వస్తుంది. సో ఇక్కడ చూడండి, రోజ్గర్ అనే పదం ఉంది. ఎక్కడైతే రోజ్గర్ అనే పదం ఉంటుందో అది ఉపాధికి సంబంధించిన అంశం, ఉపాధి లేదా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం. సో రోజ్గర్ అంటే ఇది ఉపాధి కోసం కేటాయించబడ్డ ఒక కార్యక్రమం. సో స్వ అంటున్నాను, స్వ అంటే సెల్ఫ్, అంటే మీనింగ్ ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఈ ప్రోగ్రాం పేరుతో వార్తల్లోకి వచ్చింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన అనే ప్రోగ్రాంని ప్రారంభించి, ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ప్రోత్సాహకాలు వేటి విషయంలో, పరిశ్రమల స్థాపనకు కానివ్వండి, చిన్న చిన్న స్టార్టప్సే కానివ్వండి, లేదా వారికి కావాల్సిన సబ్సిడీలే కానివ్వండి, యువతకి కావాల్సిన అన్ని రకాల ప్రోత్సాహకాలను ఇచ్చే ఒక ప్రోగ్రాము ఈ రోజున వార్తల్లోకి వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో హైలైట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీని దృష్టిలో ఉంచుకొని మాత్రమే. గ్రీన్ ఎనర్జీ అంటే ఈరోజు చూడండి, పర్యావరణ పరంగా చూసుకుంటే చాలా వరకు మనం సోలార్ ఎనర్జీ అని రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మల్లుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో
పర్యావరణానికి హాని చేసే ఇండస్ట్రీస్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రోత్సహించదు. సో గ్రీన్ ఎనర్జీ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, గ్రీన్ ఎనర్జీ బేస్డ్ సంస్థలు కానీ, ఏవైనా కుటీర పరిశ్రమలు కానీ స్వయం ఉపాధి కింద ఆ రాష్ట్ర యువతకి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం వార్తలోకి వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు, మన రాష్ట్ర పథకం అయితే ఎన్ని కోట్లు కేటాయించారు, ఎంతమంది అవన్నీ చూసుకోవాలి. సో ఈ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రం కాదు కాబట్టి రాష్ట్రీయ పరీక్షల్లో ఎలా అడుగుతారంటే ఏ రాష్ట్రంలో ఏంటి అంటారు. ఒకవేళ జాతీయ స్థాయిలో కూడా ఇటీవల ఈ ప్రోగ్రాం పేరు ఇస్తారు, ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అంటారు. సో డైరెక్ట్గా బిట్ అడుగుతారు. ఇది యువతకు సంబంధించి ఒక స్వయం ఉపాధి ప్రోత్సహించే ఒక కార్యక్రమం. సో ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది. సో ఒక్కసారి జస్ట్ ఈ పాయింట్ని ఇండికేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాంకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం గురించి కూడా చాలా అంశాలు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఒక పర్యావరణ సంబంధిత అంశాలే కానివ్వండి, ఇటీవల వరదలకు సంబంధించి కానివ్వండి, నేషనల్ పార్కుల విషయంలో చూస్తున్నాము. ఇటీవల కాలంలో నేషనల్ పార్క్ సంబంధించి చాలా అంశాలు చెప్పాను. అండ్ దాంతోపాటు ఇటీవల మేళాలకు సంబంధించిన అంశాలు చూసుకున్నాం. మరియు దాంతోపాటు యువతకి నైపుణ్యాభివృద్ధి కలిగించే ఒక యూనివర్సిటీ విషయం గురించి చెప్పాను. మరియు వరి వంగడాల గురించి చెప్తున్నాను. తరచూ అస్సాం కూడా వార్తలు ఇస్తుంది. ఖచ్చితంగా అస్సాం గురించి ప్రత్యేకంగా చూడండి. ఆ రాష్ట్రానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇటీవల కాలంలో వార్తలు తెలిసిన అన్ని అంశాలు ఒక దగ్గర చూడండి. ఈ రోజున అస్సాంకి సంబంధించి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఆ రాష్ట్ర మహిళలని ఉద్దేశించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోస్ట్ ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అసోం అనే ప్రోగ్రాంతో ముందుకు వచ్చింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్రంలో ఉన్న మహిళలకి సంబంధించిన అంశం. సో మహిళలకి స్వయం ఉపాధి కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని మళ్లించాలి. సో ఇటీవల కాలంలో ఆత్మనిర్భర్ అనే పదాన్ని తరచూ చూస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం, ఆత్మనిర్భర్ స్టేట్ అని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్రం ఆత్మనిర్భర్ అనే అంశాన్ని పెడుతున్నాయి. ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్, మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలి, మనం ప్రొడక్షన్ చేసుకోవాలి. అలాంటి సెల్ఫ్ రిలయన్స్ అంశంగా ఈ రోజున అస్సాం రాష్ట్రంలో నారీ, సో ఇంతకుముందు కూడా మీరు చెప్పాను ఒక ప్రోగ్రామ్ ఫుల్ అందులో అర్థం చేసుకోండి. కొన్ని నారీ అనే పదం ఉంది. సో నారీ అనే పదం ఎక్కడ ఉన్నాయంటే విమెన్, మహిళలకి సంబంధించిన కార్యక్రమం. ఆటోమేటిక్గా అర్థమైంది. సో ఇది మహిళల కోసం ఉద్దేశించిన పథకం. ఎందుకోసము? స్వనిర్భర్, మహిళలకి స్వయం ఉపాధి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానివ్వండి, మహిళల కోసం ప్రత్యేకించి కొన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ఈ రోజున వార్తలు నిలిచింది. అలా మహిళలు సాధికారత సాధిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా సెల్ఫ్ రిలయన్స్ వైపుగా పయనిస్తుంది అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న 3.72 లక్షల మంది మహిళలను ఆదుకునే ఉద్దేశంతో వారికి స్వయం ఉపాధి కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, మహిళల కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు ఈ ప్రోగ్రాం కింద ఇస్తామని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు సర్బానంద సోనోవాల్ గారు. సో ఒక్కసారి చూసుకోండి. నారీ ఆత్మనిర్భర్ అసోం. సో అసోం అనే పేరు ఎలా ఉంది కాబట్టి అస్సాం రాష్ట్రంలో. సో నారీ అంటే మహిళల కోసం ఉద్దేశించబడిన ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వారి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముంబైకి సంబంధించిన ఒక అంశం వార్తలో నిలిచింది. ముంబై ఇటీవల కాలంలో ముంబైకి సంబంధించి కొన్ని అంశాలను మనం చర్చించుకున్నాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గురించి 2 సార్లు చర్చించుకున్నాం. ఒకటి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, లేకపోతే దీన్ని ఏమంటారంటే బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. సో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల 2 సార్లు వార్తలు నిలిచింది. అందులో ఒకటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, లైట్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్ పైన మహిళల యొక్క చిత్రాలను ప్రదర్శించిన కార్పొరేషన్. సో ఈ రోజు ట్రాఫిక్ సిగ్నల్ పైన మహిళల యొక్క చిహ్నాలను చూస్తున్నాం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. అండ్ రెండవ అంశం జస్ట్ ఈ వీక్ లోనే చర్చించాను, ఐఎస్ చాహల్ గారి గురించి చెప్పాను మీకు. ఐఎస్ చాహల్ ఎప్పుడు చెప్పానంటే ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రదానం చేసిన COVID-19 క్రూసేడర్ అవార్డుని పొందారు అని చెప్పాను. సో ఐఎస్ చాహల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ముంబై అని చెప్పాను. సో అలాంటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజున ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది, గూగుల్ సంస్థతో. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఒప్పందం యొక్క సారాంశం MOU ఏంటి అంటే ఈ రోజున
ముంబై, మహారాష్ట్రలో చాలా కోవిడ్-19 కేసెస్ చూస్తున్నాం. అందులోనూ ముంబైలో విపరీతంగా ప్రముఖులకు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలం అమితాబ్ బచ్చన్ గారు కోలుకున్నారు. మనం చూస్తున్నాం ప్రముఖులు చాలా మంది కోవిడ్-19 బారిన పడుతున్నారు. సో అలాంటి కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని గూగుల్ వారివి గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. మనం అందరం చూస్తూ ఉంటాం గూగుల్ మ్యాప్. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్ళేవారం. ఈ రోజు మనం వెహికల్లోకి ఎక్కామంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అదే మనకు దారి చూపిస్తుంది. అలాంటి గూగుల్ మ్యాప్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైతే కోవిడ్-19 కేసులు బయటకు వస్తున్నాయో ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ కోవిడ్-19 కేసు ఎక్కువ బయటపడితే ఇటీవల కాలం మనం తరచూ వింటున్న పదం ఏంటి? కంటైన్మెంట్ జోన్ అంటాను, కంటైన్మెంట్ ఏరియాస్ అంటాము. అలాంటి కంటైన్మెంట్ ఏరియాస్ ని ఈ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఆ కంటైన్మెంట్ ఏరియాస్, కంటైన్మెంట్ జోన్స్ ని గూగుల్ మ్యాప్స్ లో ప్రత్యేకంగా హైలైట్ చేయండి. అందుకోసం గూగుల్ సంస్థ కూడా ఓకే చేసేసింది. అందులో భాగంగా ఈ రోజున గ్రే షేడెడ్ లైన్స్ లో ఆ మ్యాప్స్ కనబడతాయి. మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఎక్కడైతే కోవిడ్-19 కేసెస్ ఎక్కువ వస్తాయో ఆ కంటైన్మెంట్ జోన్స్ గ్రే షేడ్ కలర్ లో హైలైట్ చేస్తారు. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, నార్మల్ పీపుల్ ఈ ఏరియాలకు కానీ స్ట్రీట్లకు కానీ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ గా ప్రత్యేకంగా ప్రికాషన్స్ తీసుకుంటారు. మరింత ప్రొటెక్షన్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి. సో అలా ప్రజలను అప్రమత్తం చేయడానికి కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రత్యేకంగా చూపించాలని చెప్పేసి ఈ రోజున గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ సంస్థకు సంబంధించిన ఒక ఒప్పందం గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. కంటైన్మెంట్ జోన్ల విషయంలో ఇటీవల గూగుల్ సంస్థతో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది, అందులో భాగంగా ఫలితంగా ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్రే షేడెడ్ జోన్స్ చూపిస్తున్నారు, కంటైన్మెంట్ జోన్స్ అంటారు, ముంబైకి సంబంధించిన అంశం. సో చూడండి, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ముంబైకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం కాబట్టి ఇటీవల కాలం చర్చించుకునే అన్ని అంశాలు కూడా ఒకసారి ఇంటర్లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక టాపిక్, స్పేస్ ఎక్స్ వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ ఎక్స్. ఇటీవల కాలంలో స్పేస్ ఎక్స్ లాస్ట్ వీక్ గనక మీరు చూసినట్టుంటే ప్రపంచానికే ఒక కొత్త లెసన్ నేర్పింది స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ సంబంధించి స్పేస్ ఎక్స్ చీఫ్ అధినేత ఎలాన్ మస్క్ చాలాసార్లు మనం తన గురించి చర్చించుకున్నాం. ఎప్పుడో చెప్పాలా, బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ అది ఏదైతే ఉంటుందో సంపన్నుల జాబితా ఉంటుంది కదా, అందులో ఎలన్ మస్క్ ఏంటి, అంబానీ గారి స్థానం ఏంటి అని చెప్పేసి ఒకసారి వారి స్థానం ముందుకు వీరి స్థానం వెనుకపోయిందని కూడా 2 సార్లు చర్చించుకున్నాం. సో ఎలన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలో చాలా కీలకమైన వ్యక్తి, స్పేస్ ఎక్స్ అధినేత. స్పేస్ ఎక్స్ ఏంటంటే అమెరికాలో ఒక ప్రైవేట్ స్పేస్ సెంటర్ అంటే రోదసి ప్రయోగాలు చేసే ప్రైవేట్ స్పేస్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క మనుగడ, వారి యొక్క గుర్తింపు మరొకసారి ఎప్పుడు చాటింది అంటే లాస్ట్ వీక్లో 2 వ్యోమగాములు ఎవరైతే ఉంటారో 2 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపించింది. అలా మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఫాల్కన్ 9 ప్రయోగం అని చెప్తాం మనం. ఫాల్కన్ 9 ప్రయోగం 2 వ్యోమగాములను పంపినట్టుగా చరిత్ర సృష్టించిన ప్రైవేట్ సంస్థ ఏదంటే స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 రాకెట్ అని చెప్పేసి. అందులో డో హార్లీ, బాబ్ బెహెంకన్ 2 వ్యోమగాములను మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి పంపి ఒక ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ రాకెట్ సంస్థ వార్తలు నిలిచిన స్పేస్ ఎక్స్ మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ విషయంలో అంటే ఫ్లోరిడా, అమెరికాకు సంబంధించిన ఫ్లోరిడా నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు గనక చూస్తే ఆల్మోస్ట్ 7,500 మైళ్ళ దూరం ఉంటుంది. సో ఇప్పుడు వీరు తీసుకొస్తుంది ఏంటంటే అధునాతనమైన సౌకర్యం, ఒక రాకెట్ కార్గోతో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు మనం విమానం కార్గోలు చూస్తాం. కార్గో అంటే ఏంటి? వస్తువులను సరఫరా చేసేవి. సో విమానం కార్గో అంటే ఇప్పటివరకు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తుంది ప్రపంచ దేశాలకి. మన భారతదేశం కూడా అమెరికా నుండి ఆయుధాలు కొంటుంది, కొన్ని వెపన్స్ కానివ్వండి, లేదా అపాచీ చినుక్ హెలికాప్టర్లు కూడా కొంటాం మనం. సో అలాంటి ఏవైతే దేశాలు ఉంటాయి, ప్రపంచ దేశాలు, ఆయుధ సరఫరా చేయడానికి వారు కొనుగోలు చేసిన వాటిని విమానాల ద్వారా సరఫరా చేస్తుంది అమెరికా. అందువల్ల కొన్ని గంటల సమయం కానివ్వండి, కొన్ని రోజుల సమయం కూడా పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్లోరిడా నుండి ఆఫ్ఘనిస్తాన్ రావాలంటే ఆల్మోస్ట్ 15 అవర్స్ పడుతుంది విమానంలో ఆయుధాలను సరఫరా చేయాలి, వెపన్స్, తుపాకులను. సో అలాంటి సౌకర్యాన్ని ఈ రోజున స్పేస్ ఎక్స్ ఏం చేస్తుందంటే మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్కే పంపబోతోంది. అందులో భాగంగా ఒక రాకెట్ని తయారు చేస్తారు. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్లోరిడా నుండి ప్రారంభమవుతుంది, అమెరికా నుండి ప్రారంభమవుతుంది, 7,500 మైళ్ళ దూరంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి వితిన్ 1 అవర్లో రాకెట్ ద్వారా ఆయుధాలను తీసుకుపోతుంది. రాకెట్లో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆ ఆయుధాలన్నీ ఇంపోర్ట్ అవుతాయి, అక్కడ దిగుమతి చేస్తారు, మళ్ళీ రాకెట్ తిరిగి వీళ్ళకి వస్తుంది. అలా తిరుగు ప్రయాణం కూడా అవుతుంది. సో అలాంటి రాకెట్ కార్గో అనే అంశంతో స్పేస్ ఎక్స్ వార్తలు ఇచ్చింది. మళ్ళీ ఇది ఒకటి కొత్త అంశం. ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించి నాసా కూడా చేయని ప్రయోగం స్పేస్ ఎక్స్ చేయబోతుంది. ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ ఒక విమానాల్లో ఏదన్నా ఆయుధాలను సరఫరా చేయాలంటే
దాదాపు 590 మైల్స్ పర్ అవర్ పోతుంది వచ్చి మ్యాక్సిమం స్పీడ్ విమానం. అలాంటిది ఇప్పటివరకు అమెరికాలో విమాన కార్గోలు చాలా ఉన్నాయి, 283 కార్గోలు ఉన్నాయి విమాన కార్గోలు. కానీ రాకెట్ కార్గో అనేది స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసింది. అట్లా ఫాస్టెస్ట్ రాకెట్ పోతుంది, విత్ ఇన్ 1 అవర్లోనే ఏ దేశంలో అయినా కూడా ఆయుధాన్ని సరఫరా చేస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎగ్జాంపుల్, అనుకోకుండా ఏదైనా దేశంకి యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు ఆయుధాలు కావాలంటే అప్పటికప్పుడు అమెరికా విత్ ఇన్ 1 అవర్లో ఆయుధాలు పంపిస్తున్నాడు. అంతటి అధునాతనమైన విషయంలో ఈ రోజున ఒక ప్రైవేట్ సంస్థ మళ్ళీ స్పేస్ ఎక్స్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో అలా తొలి ప్రయోగం ఆఫ్ఘనిస్తాన్కి పంపబోతున్నారు ఈ రోజున, ఇది ఒకటి కూడా వార్తలు నిలిచింది. సో స్పేస్ ఎక్స్ సంబంధించి మే నెలలో జరిగిన అంశం చూడండి. ఆ అంశం ఏంటంటే ఇద్దరు వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్స్ డో హార్లీ, బాబ్ బెహంకన్ ఇద్దరిని కూడా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మొట్టమొదటిసారి రోజెస్లోకి పంపిన ఒక ప్రైవేట్ రాకెట్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కంపెనీ. అండ్ గుర్తుంచుకోండి, ఆ పాఠమే మనకు నేర్పింది ఈరోజు ఇన్ స్పేస్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. అలా రోజెస్ ప్రయోగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంకి ప్రపంచానికే లెసన్ నేర్పింది అమెరికా స్పేస్ ఎక్స్ ద్వారా. సో అదొక్కటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెంటల్ హెల్త్ లుకింగ్ బియాండ్ కోవిడ్-19 అనే ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లో నిలుస్తున్న హెల్త్ రిలేటెడ్ సమ్మిట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఖచ్చితంగా చూడండి. నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, జన్ ఆందోళన అనే ఒక కోవిడ్-19 సంబంధించి ఒక క్యాంపెయిన్ భారత ప్రధాని ప్రారంభించారని. మరియు దాంతోపాటు నిన్నటి క్లాస్లో నేను సెపి అంటే ఏంటని, కోవాక్స్ అంటే ఏంటని చెప్పాను. మరియు దాంతోపాటు నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ గురించి చెప్పాను, ఆయుర్వేద వైద్యానికి సంబంధించి. ఈ రోజున కూడా అలాంటి ఒక అంశమే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెంటల్ హెల్త్. పదం చూడండి. సో మెంటల్ హెల్త్, మానసిక అంశాలకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ ని ఎవరు ప్రారంభించారు అంటే భారతదేశంలో చోటు చేసుకుంది. ఇది ఒక వర్చువల్ కాన్ఫరెన్స్, ప్రపంచ సదస్సు. ఎవరు ప్రారంభించారంటే మనకి తావర్చంద్ గెహ్లాట్. తావర్చంద్ గెహ్లాట్ అనగానే తన మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. కొన్ని అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్, తరచు వార్తలు ఇస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ, ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. ప్రస్తుతం ఎవరు? తావర్చంద్ గెహ్లాట్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని జరిగింది. ఏ విభాగాల మధ్యలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అంటారు? ఏ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ కాన్ఫరెన్స్? దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? ఆ సంస్థలు ఒకటి భారత్కి సంబంధించింది, ఒకటి ఆస్ట్రేలియాకి సంబంధించింది. భారత్ సంబంధించింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటున్నాను. ఈరోజు దివ్యాంగులకు సంబంధించి సంరక్షణ చర్యలు అన్ని కూడా ఈ మంత్రిత్వ శాఖలోకి వస్తాయి. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. తావర్చంద్ గెహ్లాట్ ఇటీవల కాలం మీకు చెప్పాను, ఎన్సీఆర్టీ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ తో ఒప్పందం చేసుకుంది సైన్ లాంగ్వేజ్ విషయంలో అని చెప్పేసి జస్ట్ నిన్న మొన్న క్లాస్ చూడండి. సో అలాంటి దివ్యాంగులకు సంబంధించిన సంస్థ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. అండ్ ఇంకొక సంస్థ ఆస్ట్రేలియాకి సంబంధించింది యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెంటల్ హెల్త్ లుకింగ్ బియాండ్ కోవిడ్-19 అనే సదస్సు నిర్వహిస్తున్నాయి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం కానివ్వండి, దివ్యాంగుల సంబంధిత సమస్యలు కానివ్వండి, ఎలాంటి పథకాలు సృష్టించాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఎలాంటి ప్రోత్సాహకాలు వీరికి ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ వార్తలు నిలిచింది నిన్నటి రోజున జరిగింది. సో దీనికి సంబంధించి డైరెక్ట్ పేరు ఇటీవల వార్తలు నిలిచింది. వర్చువల్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారు, ఏ రెండు విభాగాల మధ్యలో సంయుక్తంగా నిర్వహించబడింది, ఎవరి కోసం, మానసికంగా కొన్ని అంశాల విషయంలో చర్చ జరిగింది. దివ్యాంగుల విషయాలకు సంబంధించి వారికి ఇవ్వబడే ప్రోత్సాహకాలు ఏంటి, వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఎలా ఉండాలి, వారిని ఏ రకంగా సంరక్షించాలని చెప్పేసి కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అండ్ డిపార్ట్మెంట్ గురించి ఒకటి చెప్పాను కాబట్టి ఈరోజు ఇంకొకటి మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ గారి గురించి ఒకసారి జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంతకుముందు ఒక మంత్రి, కేంద్ర మంత్రి గురించి చెప్పాను కాబట్టి పీయూష్ గోయల్, ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇతనికి అదనపు బాధ్యతలతో ఈ రోజు వార్తలు నిలిచారు. సో నరేంద్ర మోడీ గారి సిఫార్సులు, ప్రధాని నరేంద్ర మోడీ గారి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు
ఇతనికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. సో రైల్వే శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య శాఖతో పాటు ఇటీవల ఒక ప్రముఖుడు చనిపోయారు. నిన్న క్లాస్ లో మనం నేర్చుకున్నాం. రామ్ విలాస్ పాశ్వాన్, ఒక దళిత దిగ్గజం మరణం అని చెప్పాను, గుండెపోటుతో చనిపోయారు కదా. రామ్ విలాస్ పాశ్వాన్ దగ్గర ఏ మంత్రిత్వ శాఖ అయితే ఉందో ఆ మంత్రిత్వ శాఖని పీయూష్ గోయల్ గారికి కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇప్పుడు పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి. సో ఇవన్నీ అంశాలు కూడా తన ఆధ్వర్యంలోకి వచ్చాయి. సో ఇప్పటి వరకు రామ్ విలాస్ పాశ్వాన్ వారు చేస్తున్న మంత్రిత్వ శాఖలు కూడా పీయూష్ గోయల్ గారికి కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇదొకటి కూడా ఒక పాయింట్, ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకుని, ఎందుకంటే ఇటీవల అదనపు బాధ్యతల విషయంలో ఇద్దరు మంత్రులు వార్తలు ఇచ్చారు. లాస్ట్ 15 days బ్యాక్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు రాజీనామా చేసినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఏదైతే వేకెంట్ ఉండేనో దాన్ని అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఇచ్చారు. అగ్రికల్చర్ మినిస్ట్రీ ఎవరున్నారు ప్రస్తుతం మనకి? నరేంద్ర సింగ్ తోమర్ గారు. అదే నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతలుగా ఇచ్చారు. ఈ రోజున పీయూష్ గోయల్ గారికి రామ్ విలాస్ పాశ్వాన్ గారి బాధ్యతలను తనకు కేటాయిస్తూ వార్తలు ఇచ్చారు. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక అంశం. సో మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది. మన దేశం అంతా కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది అమలవుతుంది. సో మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి సంబంధించి స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించాలి, అట్ ద సేమ్ టైం పోషణ స్థాయిని పెంచాలి. సో అలా న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి పిల్లల్లో పెంచాలి. అందుకోసం మధ్యాహ్న భోజన పథకం చాలా ఉద్దేశాలు ఉంటాయి. ఈరోజు డ్రాప్అవుట్స్ తగ్గించాలి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా వరకు కొంతమంది ఆర్థిక పరంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పేరెంట్స్ ఆలోచిస్తారు ఒక పూట బడికి పంపిస్తానన్న కనీసం అక్కడ భోజనం దొరుకుతుందని. అలాంటి మధ్యాహ్న భోజన పథకం దేశమంతా అమలవుతుంది. సో ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి నుండి జరగబోయే మధ్యాహ్న భోజన పథకం స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఎలాగో స్టార్ట్ అవుతాయి, డిసెంబర్ వరకు అయితే దేశవ్యాప్తంగా స్టార్ట్ అవుతాయి. సో స్కూల్ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో స్కూల్ విద్యార్థులకి ఖచ్చితంగా తేనె ఇవ్వాలి అండ్ ఎట్ ద సేమ్ టైం పుట్టగొడుగులు కూడా ఇవ్వాలి. పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటాం కదా, మష్రూమ్స్ చాలా వరకు హై ప్రోటీనిషియస్ వాల్యూస్ ఉంటాయి. సో ఈరోజు తేనె ఇమ్యూనిటీ బూస్టర్, తేనెతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ తేనె చాలా వరకు ఆర్టిఫిషియల్గా దొరుకుతుంది. సో ఎక్కువగా మనకి తేనె న్యాచురల్గా దొరికే తీసుకోండి. ట్రైబల్ పీపుల్ నుండి గిరిజన్ హనీ కానీ మార్కెట్లో దొరికే దానిలో గిరిజన్ హనీ బాగుంటుంది, లేదా మనకి ట్రైబల్ పీపుల్ దగ్గర నుండి ఏదైతే ఉంటుందో అడవి ప్రాంతాల నుండి తీసుకొచ్చింది అది చూడండి. ఇటీవల కాలంలో తేనె విషయం కూడా చెప్పాను మీకు, పాకూర్ హనీ అని చెప్పేసి 3 days బ్యాక్. సో అలాంటి బిట్స్ కూడా చూసుకోండి. తేనెను ఇవ్వాలి, ఎందుకంటే ప్రస్తుతం COVID-19 పరిస్థితుల్లో ఇమ్యూనిటీకి సంబంధించిన అంశాలు వార్తలకు వస్తున్నాయి కాబట్టి తేనెను కూడా చిన్నతనం నుండే స్కూల్ విద్యార్థులకు ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకంలో స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి 1 స్పూన్ తేనె ఇవ్వాలి రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్లో వీక్లీ 1 or 2 పుట్టగొడుగులను వండి పెట్టాలి అని చెప్పేసి ఒక అంశం చెప్పారు. అండ్ గడిచిన 12 సంవత్సరాల్లో తేనె ఉత్పత్తి భారతదేశంలో ఆల్మోస్ట్ 200% పెరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ జ్ఞాన సర్కిల్ వెంచర్స్, జ్ఞాన సర్కిల్స్ వెంచర్స్ ఈరోజు వార్తలు నిలిచాయి. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించారు, ఎందుకోసం? ప్రస్తుతం దేశమంతా వినిపిస్తుంది స్టార్టప్స్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. స్టార్టప్లకి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో జ్ఞాన సర్కిల్ వెంచర్స్ ని ఎవరు ప్రారంభించారు, ఏ మంత్రిత్వ శాఖ వారు అంటారు? ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరున్నారు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్త మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనేవారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ అని. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు నిన్న ప్రారంభించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సంస్థ ఎవరి ఫండ్స్ తో నడుస్తుంది, ఫండింగ్ ఎవరు చేస్తారు, ఏ మంత్రిత్వ శాఖ అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ మూడవ అంశం, ఈ సంస్థను ఎవరు ముందుండి నడుపుతారు, అదొకటి ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఏపీ, శ్రీ సిటీలో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏపీకి సంబంధించి ముందుండి నడిపేది జ్ఞాన సర్కిల్ వెంచర్స్. సో ఇందులో 3 సంస్థలు గుర్తుంచుకోండి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రారంభించారు, వారి పరిధిలో ఉంటుంది. ఫండింగ్ ఎవరు చేస్తారో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రస్తుతం మనకి ఈ మంత్రిత్వ శాఖ. మరి దాంతోపాటు ఎవరు ముందు నడుపుతారు ఈ ప్రోగ్రామ్ అంటే IIIT. సో దీని యొక్క ఉద్దేశం జ్ఞాన సర్కిల్ వెంచర్స్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీ
ఇనిషియేటివ్ బిల్డింగ్స్ ని ఏర్పాటు చేయాలి. స్టార్టప్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఇంక్యుబేషన్ సెంటర్ అంటారు, ఎక్కడైనా ప్లేస్మెంట్స్ లో కూడా, కాలేజీలలో బీటెక్ లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్ అంటారు, ప్లేస్మెంట్ సంబంధించి. సో అలా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి స్టార్టప్లను ప్రోత్సహించడం, యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఆపాదించడం, అలా జ్ఞాన సర్కిల్ వెంచర్స్ ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఇది కూడా వార్తలు ఇచ్చింది. జస్ట్ బిట్ అడుగుతారు, ఏ మంత్రిత్వ శాఖల మధ్యలో అంటారు, ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రవిశంకర్ ప్రసాద్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. సో అదొకటి చూసుకోండి, ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, రుద్రం-1 ప్రయోగం. రుద్రం-1 ప్రయోగం. సో ఇటీవల మీరు చూడండి, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో డిఆర్డిఓ గురించి చూసుకోండి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్ టు 10 డేస్ స్పాన్ లోనే, ఈ వారం 10 రోజుల్లోనే డిఆర్డిఓ గురించి తరచూ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఈ వారం రోజుల్లో మనం చర్చించుకున్న అంశాలు, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగాల గురించి చూసాము, మరియు అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ శౌర్య మిసైల్ గురించి చూసాము. జస్ట్ 2 డేస్ బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను, స్మార్ట్ ప్రయోగం గురించి కూడా మీకు చెప్పాను. స్మార్ట్ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పెడో. సో సబ్మెరైన్ వ్యవస్థకు సంబంధించి శత్రు దేశాల సబ్మెరైన్ వ్యవస్థను కూడా కూల్చివేసే సామర్థ్యం ఉన్న టర్పెడో వ్యవస్థ అని చెప్పేసి. సో ఈ రోజున కూడా డిఆర్డిఓ మళ్ళీ వార్తలు నిలిచింది. నిన్నటి రోజున అక్టోబర్ 9వ తేదీన ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతం, అండ్ గుర్తుంచుకోండి ఈ ప్రాంతం గురించి ప్రతిసారి మనం చర్చించుకుంటున్నాం. ఇస్రో చేసే ప్రయోగాలు, స్పేస్ ప్రయోగాలు అన్ని, రాకెట్ ప్రయోగాలు అన్ని కూడా శ్రీహరికోట, నెల్లూరు నుండి చేస్తారు. డిఫెన్స్ సంబంధించి ఒడిశాలోని బాలాసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని మనం తరచూ చర్చించుకుంటుంది కదా, ఇక్కడ చేస్తారు. అండ్ దీని గురించి నేను తరచూ రిపీట్ చేస్తున్నాను. సో ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలో ఈ మిసైల్ యొక్క ప్రయోగం చేశారు. ఈ మిసైల్ యొక్క ప్రయోగం, రుద్రం-1 మిసైల్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ప్రస్తుతం భారతదేశానికి రక్షణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, శత్రు దేశాలకి సంబంధించి వారి యొక్క రాడార్ వ్యవస్థని కూడా కూల్చివేస్తాయి. రాడార్ వ్యవస్థ మనం చూస్తాం కదా, ముఖ్యంగా సిగ్నలింగ్ సిస్టమ్, ఏరోప్లేన్స్ కానివ్వండి, వారికి సంబంధించిన రాకెట్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, యుద్ధ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, సో అలా యాంటీ రేడియేషన్ ఆర్ రాడార్ వ్యవస్థను కూల్చివేసే సామర్థ్యం ఉన్న మిసైల్ ని ప్రయోగించడం జరిగింది. అండ్ శత్రు దేశాల నిఘా వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ నిఘా వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసే సామర్థ్యం ఉన్న ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిసైలే రుద్రం-1. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక న్యూ టెక్నాలజీ యాంటీ రాడార్ మిసైల్. సో దీన్ని ఎక్కడి నుండి ప్రయోగం చేశారు అంటారు. సో ఎయిర్ టు సర్ఫేస్. ఎయిర్ టు సర్ఫేస్ అంటే దీన్ని ఒక యుద్ధ విమానం నుండి ప్రయోగం చేయడం జరిగింది. యుద్ధ విమానాలు ఇటీవల కాలంలో మనం చాలా యుద్ధ విమానాల గురించి చూస్తున్నాం. సో సుఖోయ్ 30 యుద్ధ విమానం, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం ఏదైతే ఉంటుందో, వార్జెట్ ఏదైతే ఉంటుందో, సుఖోయ్ 30 అని గుర్తుంచుకోండి. సుఖోయ్ 30 యుద్ధ విమానం నుండి ఈ రుద్రం-1 ప్రయోగాన్ని చేయడం జరిగింది. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే, మినిమం డిస్టెన్స్ 500 మీటర్స్ ఉండాలి టార్గెట్, మాక్సిమం డిస్టెన్స్ 15 కిలోమీటర్స్. ఈ పరిధి లోపల ఉన్న టార్గెట్ ఏదైనా కూడా శత్రు దేశానికి సంబంధించి రాడార్ వ్యవస్థని కూల్చివేసే సామర్థ్యం ఉన్న ఈ రోజు మిసైల్ వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి డిఆర్డిఓ వారు నిన్నటి రోజున అక్టోబర్ 9వ తేదీన ప్రయోగం చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎక్కడ ప్రయోగం చేశారంటే, ప్రాంతం వచ్చేసి డిఆర్డిఓ చేసే ప్రయోగం కాబట్టి ఆబ్వియస్గా ఎప్పుడైనా కూడా ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతం. సో ఏ యుద్ధ విమానం నుండి దీన్ని టెస్ట్ చేశారంటే సుఖోయ్ 30 యుద్ధ విమానం. అలా యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి వైమానిక రంగానికి సంబంధించి, ఆ యుద్ధ విమానాల నుండి శత్రు దేశాలకు సంబంధించి కింద ఉన్న భూమిపైన ఉన్న ఉపరితలంపై ఉన్న రాడార్ వ్యవస్థ, రేడియేషన్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసే అత్యంత అధునాతనమైన కెపాసిటీ ఈ రోజు వార్తలు ఇచ్చింది రుద్రం-1. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, యాడ్ చేసుకోండి. సో డిఆర్డిఓ ప్రయోగాలు అన్ని ఒకసారి రాసుకోండి. అండ్ ఈరోజు రక్షణ సంబంధిత అంశం ఇంకొకటి కూడా వార్తలు నిలిచింది. అదేంటంటే సాగర్ కవచ్. సాగర్ కవచ్ ఇది ఇంకొక టాపిక్. సాగర్ కవచ్ గుర్తుంచుకోండి. సాగర్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా సముద్రం. కవచ్ అంటే ఏంటి? రక్షణ. సో సముద్రంలో రక్షణ అనేది ఇండియన్ నేవీ యొక్క ప్రత్యేకత. మన భారతదేశం ఏదైతే ఉందో, ఈ భారతదేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, 9 రాష్ట్రాలు ఉన్నాయి. అలా సముద్రం మనకి 3 దిక్కులకు ఉంది. సో అలా పెనెన్సులా ఇండియా ఈ రోజు ద్వీప కల్పం అంటారు. అలాంటి పెనెన్సులా ఈ సముద్ర జలాల నుండి శత్రు దేశాలు మన దేశంలోకి రాకుండా ఈరోజు అడ్డుకునేది రక్షణ కవచంలో ఉండేది ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ వారు అక్టోబర్ 8, అక్టోబర్ 9 నిన్నటితో ముగిస్తాయి సాగర్ కవచ్ అని 6 నెలలకు ఒకసారి
ఇక్కడ సైనిక విన్యాసాలు చేస్తారు భారతదేశం. సైనిక విన్యాసాల గురించి కూడా ఇటీవల తరచు చూస్తున్నాం. ఇటీవల పాసెక్స్ అని చెప్పాను మీకు, ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో ఈ మంత్ లోనే. అండ్ ఇటీవల కాలంలో ఆపరేషన్ జిమిక్స్ అని చెప్పాను, జపాన్ ఇండియాకి సంబంధించి. బంగో సాగర్ అని చెప్పాను, ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి. ఈ రోజు ఇండియా సొంతంగా వారికి వారే రక్షణ సంబంధిత అంశం విషయంలో సాగర్ కావచ్చు 6 నెలలకు ఒకసారి రక్షణ ఏ రకంగా ఉంది సముద్ర జలాలు అని చెప్పేసి చేసే విన్యాసాలు. అలా భారతదేశం చేసిన నావీ చేసిన సైనిక విన్యాసాలు సాగర్ కవచ్ వార్తలు నిలిచాయి. ఏ రాష్ట్రాలకు సరిహద్దుల్లో అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, భారతదేశంలో 9 తీర రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అనుకోండి 9 రాష్ట్రాలు. ఇందులో కర్ణాటక, కేరళ మరియు లక్షద్వీప్ ప్రాంతాల్లో రక్షణ సంబంధిత అంశాలను పర్యవేక్షణ చేసే ఉద్దేశంతో అక్కడ సైనిక విన్యాసాలు చేశారు, నావికా దళ సైనిక విన్యాసాలు. అవే సాగర్ కవచ్ 2 రోజుల పాటు జరిగాయి. ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ వారు చేసిన సాగర్ కవచ్ ఏ ప్రాంతంలో చేశారంటారు? కర్ణాటక అండ్ కేరళ తీర ప్రాంతాలు, ఈ సముద్ర జలాలు అండ్ లక్షద్వీపులు ఏవైతే ఉంటే ఆ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఇండియన్ నేవీ వారు రక్షణ సంబంధిత అంశాల విషయంలో వార్తలు ఇచ్చారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మేఘాలయకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మేఘాలయ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మేఘాలయ ప్రభుత్వము ఇజ్రాయిల్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయిల్ అనగానే గుర్తుంచుకోండి, ప్రపంచంలో చిన్న దేశం అనుకోండి, ఏదైనా వివాదాల పరంగా చాలా విషయాల్లో ఇజ్రాయెల్ వార్తలు నిలుస్తాం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో వెస్ట్ బ్యాంక్ గురించి చెప్పాను, ఇజ్రాయెల్కి పక్కన ఉన్న దేశాలకు సంబంధించి శాంతి ఒప్పందాల విషయంలో అమెరికా జోక్యం ఏంటి, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ రోజున ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యంత అధునాతనమైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తారు. అలాంటి అధునాతనమైన వ్యవసాయ పద్ధతులు ఇజ్రాయెల్ కిబుట్స్ పేరుతో అమల్లో ఉంటాయి. కిబుట్స్ అంటే ఏంటి? సహకార వ్యవసాయం. కొన్ని వేల ఎకరాలని ఒక కోఆపరేషన్ కింద ఏర్పాటు చేస్తారు. ఆ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగుల మందు, పెస్టిసైడ్ ఏది కొనాలన్నా చిన్న చిన్న చాపర్స్, హెలికాప్టర్స్ ద్వారా ప్రయోగాలు చేస్తారు. అలాంటి అధునాతనమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించేది ఇజ్రాయెల్ దేశం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారికి సంబంధించిన మంత్రివర్గం కూడా ఇటీవల 2 years బ్యాక్ ఇజ్రాయెల్లో వ్యవసాయ క్షేత్రాలను పర్యవేక్షించారు. సో చాలా సార్లు ఇజ్రాయెల్ సంబంధించి వ్యవసాయం వార్తలు ఇస్తుంది. ఈ రోజున ఇజ్రాయెల్లో అవలంబించే వ్యవసాయ పద్ధతులకు సంబంధించి అలాంటి పద్ధతులను మహారాష్ట్రంలో కూడా అవలంబిస్తాము, ముఖ్యంగా వెజిటబుల్స్ విషయంలో అని చెప్పేసి ఈ రెండింటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎంఓయు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అధునాతన పద్ధతుల్లో వెజిటబుల్స్ ని పండించాలి, వాటికి మార్కెటింగ్ సౌకర్యం ఏ రకంగా ఉండాలి అనే విషయంలో ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి మరియు ఇజ్రాయెల్కి మధ్యలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విషయంలో ఒప్పందం జరిగింది అంటారు. సో అది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. సో ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది, నాగాలాండ్ సంబంధించి. జస్ట్ మిస్లేనియస్ కింద యాడ్ చేసుకోండి, ఎందుకంటే వివాదం సంబంధించింది. సో ఈ ఏదైతే ఉందో మేఘాలయ ఇజ్రాయెల్ సంబంధించి వెజిటబుల్ విషయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి పాయింట్. డైరెక్ట్గా నేరుగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు, లేదా మెయిన్స్కి కానివ్వండి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇజ్రాయెల్లో వ్యవసాయ పద్ధతులకు సంబంధించి కిబుట్స్ వ్యవసాయం అంటే ఏంటి, ఇలాంటి చాలా చూసుకోండి. ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఎటువంటి ఆధునీకరణ చోటు చేసుకుంది, ఇలాంటి చూడండి. మీకు మెయిన్స్, సివిల్స్ లాంటి మెయిన్స్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు నాగాలాండ్ కూడా వార్తలు నిలిచింది. నాగాలాండ్, సో నాగాలాండ్ ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల మనకు ఫ్లిప్కార్ట్ చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. ఫ్లిప్కార్ట్ కూడా, ఫ్లిప్కార్ట్ క్విక్ అని ఇటీవల కాలంలో ఫ్లిప్కార్ట్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం విషయంలో చాలా విషయాలు మనం ఫ్లిప్కార్ట్ గురించి కూడా చూస్తున్నాం. ఈ రోజున ఫ్లిప్కార్ట్ ఒక వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి. సో నాగాలాండ్ రాష్ట్ర పౌరుడు ఒక అతను ఫ్లిప్కార్ట్కి ఒక మెసేజ్ పెట్టాడు. ఫ్లిప్కార్ట్ వారికి సర్వీస్ సెంటర్ ఉంది కదా, వారికి ఒక మెసేజ్ పెట్టారు. ఎందుకు ఫ్లిప్కార్ట్ నుండి వస్తువులు మా ప్రాంతాలకి డెలివరీ అవ్వట్లేదు, నాగాలాండ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి కూడా ఎందుకు ఫ్లిప్కార్ట్ ఈరోజు డెలివరీ సర్వీసెస్ ఇస్తలేదు. ఏదైనా మనం ఆర్డర్ పెట్టినాం అనుకోండి, అక్కడ మనకు కోడ్ అడుగుతారు. సో అవైలబుల్ సర్వీసా, ఆ ప్రాంతంలో సర్వీస్ ఉందా లేదని చెప్పేసి. సో అలాంటిది నాగాలాండ్లో ఈరోజు వస్తువుల యొక్క సరఫరా జరగట్లేదు, ఫ్లిప్కార్ట్ సంస్థ ఎందుకు ఉత్పత్తి చేయట్లేదు మా ప్రాంతానికి, ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారు. దానికి ఫ్లిప్కార్ట్ సంస్థ ఇచ్చిన రిప్లై ఏంటంటే దేశవ్యాప్తంగా దుమారం లేపింది. అలా ఫ్లిప్కార్ట్ ఈరోజు వివాదాలు చిక్కుంది. ఫ్లిప్కార్ట్ ఏం చెప్పింది అంటే విత్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా, ఇండియా లోపల మాత్రమే మా సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి, ఇండియాలో లేని వాటికి మేము సర్వీసెస్ ఇవ్వన్నారు. అంటే ఆటోమేటిక్ ఏంది, ఈరోజు నాగాలాండ్ ఫ్లిప్కార్ట్ దృష్టిలో ఇండియా లేదు అని చెప్పేసి
చాలా వరకు ఈ రోజు ఈ విషయంలో వివాదం చెలరేగుతుంది. చాలా మంది కూడా దీన్ని ట్వీట్స్ చేస్తున్నారు, చాలా మంది ఫార్వర్డ్ మెసేజ్ కింద కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు. అలా నాగాలాండ్ విషయంలో ఫ్లిప్కార్ట్ ఇచ్చిన సమాధానం విషయంలో చాలా మంది ఈరోజు ఫ్లిప్కార్ట్ విమర్శిస్తున్నారు. అందులో భాగంగా ఫ్లిప్కార్ట్ సమర్థన సారీ కూడా చెప్పేసింది. సారీ, నాగాలాండ్ రాష్ట్రము ఇండియాలో అని చెప్పేసి అదొక పొరపాటు జరిగింది. సో నాగాలాండ్లో కూడా మేము సర్వీసెస్ ఇస్తామని చెప్పేసి ఒక రిప్లై కూడా ఇచ్చారు. అదంతా జరుగుతుంది. సో నాగాలాండ్ విషయంలో ఫ్లిప్కార్ట్ సంబంధించి ఒక విమర్శ లేదా ఒక వివాదం అనేది చోటు చేసుకుంది. జస్ట్ ఒక మిస్లేనియస్ పాయింట్ కింద యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల గురించి మనం చర్చించుకున్నాం కాబట్టి ఒక అంశాన్ని యాడ్ చేసుకోండి బెటర్ అట్లా. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే, రాష్ట్రీయ అంశాల విషయానికంటే ముందు యూపీ అంశంతో రాష్ట్రీయ అంశాలు లింక్ చేస్తాను. యూపీకి సంబంధించి ఈరోజు ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. సో యూపీ గవర్నమెంట్, ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు, బీజేపీ అధికారంలో ఉంది. యూపీ గవర్నమెంట్కి మరియు జూరిచ్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జూరిచ్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీ అంటారు. సో ఈ సంస్థ స్విట్జర్లాండ్ సంబంధించింది. ఈ యూపీ ప్రభుత్వానికి జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవస్థకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఏ విషయంలో అంటే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణము మరియు నిర్వహణ సంబంధించి. ఆ అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటంటే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణము జేవార్ అనే ఒక ప్రాంతంలో. ఇటీవల కాలంలో మనము యూపీలో కొన్ని ప్రాంతాలు తరచూ చూస్తున్నాం. గజియాబాద్, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను మీకు, మోడీ నగర్ అని చెప్పేసి అత్యంత పెద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్పేసి. ఈరోజు జేవార్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిజైనింగ్, బిల్డింగ్ మరియు ఆపరేషన్ మూడింటి విషయంలో జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలా 40 సంవత్సరాల పాటు ఎయిర్పోర్ట్ కు సంబంధించి నిర్వహణ బాధ్యత పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో ఈ రోజున నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది. అదొకటి కూడా వార్తలు నిలిచింది. అండ్ దీనికి సంబంధించి యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఒప్పందం జరిగింది యూపీ ప్రభుత్వం తరఫున. సో అలా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జేవార్ ప్రాంతంలో ఏర్పాటవుతుంది. ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించి డిజైనింగ్ మరియు కన్స్ట్రక్షన్ మరియు ఆపరేషన్ రానున్న 40 సంవత్సరాల పాటు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది యూపీ గవర్నమెంట్ అంటే జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, స్విట్జర్లాండ్ సంబంధించిన సంస్థతో. అందులో భాగంగా 29,560 కోట్ల రూపాయలతో ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరగబోతుంది. అలా పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థ చెప్పిన జూరిచ్ సంస్థ రెండు సంయుక్తంగా నిర్మిస్తాయి. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశము. ఇక మనం రాష్ట్రీయ అంశాల్లోకి ఎంటర్ అవుదాం. రాష్ట్రీయ అంశాల్లో ఎయిర్పోర్ట్ సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఒకటి లింక్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి తొలి పైలట్ శిక్షణా కేంద్రం ఎక్కడ అమల్లోకి రాబోతోంది? పైలట్ శిక్షణ కేంద్రం అంటే ఈరోజు ఎవరైతే ఉంటారో మనకి బస్సు నడిపే డ్రైవర్ అంటాము. సో ట్రైన్ నడిపే వాళ్ళు లోకో పైలట్ అంటాము. సో ఫ్లైట్ నడిపేవారు ఎవరైతే ఉంటారో పైలట్. ఈరోజు ఫ్లైట్ పైలట్ల విషయంలో శిక్షణ కేంద్రము ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్రం ఎక్కడ ఏర్పాటు అవుతోంది అంటే కర్నూలు. సో కర్నూలు మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం కర్నూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. సో కర్నూలు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం నిర్మాణ బాధ్యత అయిపోయింది. ఈ విజయదశమి దసరా రోజున ప్రారంభం అవడానికి కూడా సిద్ధంగా ఉంది. సో కర్నూలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అటు హైదరాబాద్కి ఇటు బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది. సో అలాంటి కర్నూలు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాదాపు 160 కోట్ల రూపాయలతో నిర్మాణమైన కర్నూలు ఎయిర్పోర్ట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ఉడాన్ స్కీమ్ లో భాగంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఏంటి? ఈరోజు రీజనల్ ఎయిర్పోర్ట్ సిస్టమ్. ఒక ప్రాంతం భారతదేశంలో విత్ ఇన్ ద కంట్రీ ఒక ప్రాంతానికి మధ్యలో కనెక్ట్ చేస్తూ ఎయిర్పోర్ట్లు నిర్మించాలి, ప్రాంతీయ విమానాలు నడపాలి, ఎయిర్పోర్ట్ సర్వీసెస్, ఫ్లైట్ సర్వీసెస్ ప్రతి పౌరునికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి. అదే ఉడాన్ స్కీమ్ యొక్క ప్రత్యేకత. అందులో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ 160 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. దాదాపు 970 ఎకరాల ప్లేస్ లో. అండ్ దీని యొక్క రన్వే ఉంటుంది కదా, రన్వే అంటే విమానం దిగడము, విమానం టేకాఫ్ చేసుకోవడం ఉంటుంది కదా, ఆ రన్వే ఆల్మోస్ట్ 2000 మీటర్స్ పొడవు ఉంటుంది. 2000 మీటర్స్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్. అండ్ విడ్త్ వచ్చేసి 30 మీటర్స్. సో ఈ రకంగా ఒక అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో కర్నూలు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ మొత్తం అయిపోయింది. దీనికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్
లిమిటెడ్ కార్పొరేషన్. సో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ వారు ఈ నిర్మాణ కార్యక్రమాలు మొత్తం కూడా వారి యొక్క పర్యవేక్షణలో జరిగింది. సో దీనికి సంబంధించి శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ అనేది ఈ విజయదశమి దసరా రోజున జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక విశిష్ట అతిథులు పిలుస్తామని చెప్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ లోనే ఈ రోజున భారతదేశంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏపీలో మొట్టమొదటి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ వారు చెప్పడం జరిగింది. ఇదొక అంశం కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. అలా తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎక్కడంటే ఇప్పుడు మనం చూడండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ లో కానివ్వండి పైలట్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అలా బెంగళూరులో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఎయిర్పోర్ట్స్ విషయంలో ఈ రోజున కర్నూలు ఎయిర్పోర్ట్ వార్తలు నిలిచింది. ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో తెలంగాణకి సంబంధించిన అంశాలు. తెలంగాణకి సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, అండ్ సెకండ్ బతుకమ్మ చీరలు, అండ్ మూడవది టీశాట్. సో 3 అంశాల వార్తలు ఇచ్చింది. సో ముందుగా ఎమ్మెల్సీ నిన్నటి రోజున అక్టోబర్ 9వ తేదీన తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఉప ఎమ్మెల్సీ ఎన్నికలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్రాక్షన్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కవిత గారు నిలబడ్డ స్థానం. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు 100% పోలింగ్తో ముగిశాయి అక్టోబర్ 9వ తేదీన. సో 100% పోలింగ్ అంటే ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇదంతా కూడా ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థలు. చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది. ఎమ్మెల్సీలు ఏదైతే ఉంటాయో రాష్ట్రంలో ఎగువ సభ అంటాము. సో మన భారతదేశంలో బైకామరలిజం సిస్టమ్ ఉంటుంది. సో కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. లోక్సభ ప్రజలు ఎన్నుకున్న సభ, రాజ్యసభ రాష్ట్రాలు పంపించే సభ. సో అలాగే ఎగువ సభ దిగువ సభ అంటాం కదా, అలాంటి 2 సభలు రాష్ట్రాల్లో కూడా ఉంటే బైకామరలిజం లేదా ద్విసభ విధానం అంటారు. అలా దేశమంతా కూడా బైకామరలిజం లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దీని గురించి మనం ప్రత్యేకంగా వీడియోలో కూడా చూసాము. ఈ రోజున ఏపీ తెలంగాణ కానివ్వండి జమ్మూ కాశ్మీర్ ఉండే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 తర్వాత పోయింది. ఆ తర్వాత కర్ణాటక, బీహార్. సో ఇలాంటి రాష్ట్రాల్లో బైకామరలిజం ఉంది. ఈ రోజున ఎమ్మెల్సీ గల స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో ఎన్నిక ఏ రకంగా ఉంటుంది అంటే దాదాపు 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీ సీట్స్. ఎగ్జాంపుల్ తెలంగాణలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి అనుకోండి. 40లో 1/3 సీట్స్ ని ఎవరు ఓటు వేసి గెలుచుకుంటారంటే లోకల్ బాడీస్. అండ్ రిమైనింగ్ 1/3 ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు ఎమ్మెల్సీలో. అండ్ 1/12 టీచర్స్, 1/12 ఆఫ్ టోటల్ గ్రాడ్యుయేట్స్, అండ్ 1/6 గవర్నర్ నామినేట్ చేస్తాడు. సో ఈ రకంగా పెద్దల సభలో టోటల్ సొసైటీ నుండి అన్ని రకాల వర్గాల ప్రజలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఈరోజు స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఏవైతే ఉంటాయో 824 ఓట్లు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. అందులో 824 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థలు అంటే ఏంటి? గ్రామ పంచాయతీ సర్పంచులు కానివ్వండి వీరు వచ్చి ఓటు వేస్తారు అన్నాడు. సో అలా 824 ఓట్లకు కాను 824 మంది వినియోగించుకున్నారు. అందులో 821 మంది వచ్చేసి నేరుగా పోలింగ్ స్టేషన్లో వేశారు. 3 పోస్టల్ బ్యాలెట్ ని వాడుకున్నారు. అండ్ ఇందులో కూడా ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో చాలా మందికి కరోనా ఉండొచ్చు. సో అలా కరోనా కోవిడ్ పాజిటివ్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి లాస్ట్ 1 అవర్లో అవకాశం ఇచ్చారు. అలా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుఖంగా ముగిస్తాయి. అలా 100% పోలింగ్తో ఒక రికార్డు సృష్టించింది. దీనికి సంబంధించి ఎప్పుడు రిజల్ట్స్ అంటే అక్టోబర్ 12వ తేదీన రాబోతున్నాయి. ఆటోమేటిక్గా స్థానిక సంస్థలు ఇప్పుడైతే ఏ పార్టీలు అయితే ఎక్కువ మద్దతు ఉంటుందో వారే గెలుస్తారు. సో అలా స్థానిక సంస్థలకు సంబంధించి ఒక అంశం కూడా ఎన్నికల విషయంలో ఒక వార్తలు ఇచ్చింది. ఒక్కసారి చూడండి. అండ్ ఎమ్మెల్సీకి సంబంధించి ఈరోజు భారతదేశంలో చూడండి ఏ రాష్ట్రాల్లో బైకామరలిజం చాలాసార్లు అడుగుతాడు. ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ పోయింది, పైనుండి కిందికి వస్తే ఉత్తరప్రదేశ్ బైకామరలిజం ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు రాష్ట్రంలో. ఆ తర్వాత మహారాష్ట్ర, ఇటీవల మహారాష్ట్ర సంబంధించి ఎమ్మెల్సీ స్థానం వార్తలోకి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఉద్ధవ్ ఠాక్రే గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఏ సభలో కూడా సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు లాస్ట్ ఇయర్ నవంబర్లో. సో మే మంత్ ఎండింగ్ లోపల తను ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. రాజ్యాంగ ప్రకారం 6 నెలల లోపల ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. అందులో ఎమ్మెల్సీకి సంబంధించి ఆ స్థానం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ స్థానంలో ఈ రోజు ఎన్నిక కావడం జరిగింది. సో మహారాష్ట్రలో ఉంటుంది, ఆ తర్వాత కర్ణాటకలో ఉంటుంది, మరియు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు బీహార్. ఈ రాష్ట్రాల్లో మాత్రమే బైకామరలిజం అనేది ద్విసభ విధానం. ఆ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. అలా ఎమ్మెల్సీలు ఉంటే రకరకాలుగా ఎంత పర్సెంటేజ్ ప్రజలచే ఎన్నుకోబడుతుంది. ప్రజలు ఉంటారు కదా, టీచర్స్, గ్రాడ్యుయేట్స్, లేకపోతే మనకు స్థానిక సంస్థలు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అలా ఒక్కొక్క కోటా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు తెలంగాణలో ఇంకొక రానున్న ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏంటంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఒక పట్టభద్రులకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రముఖులు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో పోటీలోకి రాబోతున్నారు. మనం చూస్తున్నాం రెగ్యులర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానివ్వండి, మరియు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీరందరూ కూడా ఇప్పుడు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, ఎన్నికలకు సంబంధించి పాలిటిక్ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఇంకొక అంశం బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరలు. సో అక్టోబర్ 17వ తేదీ నుండి చిన్న బతుకమ్మ అంటారు, మనం ఎంగిల్ పూలు అంటాం కదా, అక్టోబర్ 17వ తేదీ నుండి బతుకమ్మ సంబరాలు రాష్ట్రంలో ప్రారంభమవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. అలా అక్టోబర్ 9th నుండి గురువారం రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 98.5 లక్షల మందికి మహిళలకు ఈ రోజున 18 సంవత్సరాలు నిండిన మహిళలకి బతుకమ్మ చీరలను ఇస్తున్నారు. ఇది ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 287 డిజైన్లలో చీరలను రూపొందించారు, రకరకాల డిజైన్స్. ఎందుకంటే ఫస్ట్ బతుకమ్మ సారీలప్పుడు చాలా వరకు వివాదాలు వచ్చినాయి. సో ఆ చీరలు బాగాలేవని చెప్పేసి కొంతమంది తీసుకోకుండా కూడా ఉన్నాయి. అలా 287 డిజైన్లలో ఈరోజు బతుకమ్మ చీరలు తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఈ డిస్ట్రిబ్యూషన్ కోసము గ్రామ కార్యదర్శులు, రేషన్ షాప్ డీలర్లు, మెప్మా, సెర్ప్ ఈ సంస్థల యొక్క సాయం తీసుకుంటున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సెంటర్ల నుండి 98 లక్షల మందికి మహిళలకు ఈరోజు బతుకమ్మ చీరల యొక్క డిస్ట్రిబ్యూషన్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి బతుకమ్మ పండుగ దృష్ట్యా తెలంగాణలో చరిత్ర ప్రాధాన్యం గల బతుకమ్మ పండుగ దృష్ట్యా మహిళలకు చీరలు ఇవ్వడం. అండ్ సెకండ్ అంశము రాష్ట్రంలో ఉన్న నేత కార్మికులను ఆదుకోవడం. అలా నేత కార్మికులకు సంబంధించింది కూడా ఈరోజు బతుకమ్మ చీరలు. ఇందుకోసం ఇప్పటి వరకు బతుకమ్మ 4 విడతల బతుకమ్మ చీరలకు సంబంధించిన 4 విడతలో అత్యధికంగా ఈసారి కేటాయించారు. దాదాపు 317 కోట్ల రూపాయలతో చీరలు నేర్పించారు. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. లాస్ట్ ఇయర్ 317, లాస్ట్ ఇయర్ 313, అంతకుముందు 222 కోట్లు, అంతకుముందు 214 కోట్లు అలా ఉంది. ఈసారి అత్యధికంగా 317 కోట్ల రూపాయలతో బతుకమ్మ చీరలను తీసుకురావడం జరిగింది. ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో అలా బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రీయ అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఒక 16-year-old టీనేజ్ గర్ల్ వార్తల్లో నిలిచింది. ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన అమ్మాయి. ఫిన్లాండ్ అసలేంటి, ఎందుకు వార్తలు నిలిచింది? అమ్మాయి పేరు ఏంటంటే ఆవా మార్టో. ఆవా మార్టో ఎవరు? ఆవా మార్టో అసలు ఎందుకు వార్తలు నిలిచిందంటే, ఫిన్లాండ్ దేశానికి ఒకరోజు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మహిళ, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఒక అమ్మాయి ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఎందుకు, అసలు ఏం జరిగింది అంటే, ఫిన్లాండ్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక మూవ్మెంట్ జరుగుతుంది, ఒక ఉద్యమం జరుగుతుంది. ఆ మూవ్మెంట్ పేరు ఏంటంటే గర్ల్స్ టేక్ ఓవర్. సో గర్ల్స్ టేక్ ఓవర్ అనే మూవ్మెంట్ ఎందుకోసం ఉద్దేశించబడింది అంటే, ఫిన్లాండ్ దేశవ్యాప్తంగా గర్ల్స్ అంటే బాలికలకు ఇవ్వబడ్డ హక్కులేంటి, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటి, వారి హక్కులను సాధించాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమము గర్ల్స్ టేక్ ఓవర్. ఆ ఉద్యమాన్ని గుర్తించి, ఆ మూవ్మెంట్ గుర్తించి గర్ల్స్ టేక్ ఓవర్లో భాగంగా ఒక అమ్మాయి, ఒక 16-year-old గర్ల్ని ఆ దేశ ప్రధాని గుర్తించారు. ఆ దేశ ప్రధాని ప్రస్తుతం ఎవరు? సనా మారిన్ గారు. సో దేశ ప్రధాని గుర్తించి గర్ల్స్ టేక్ ఓవర్ మూవ్మెంట్లో భాగంగా ఈ అమ్మాయిని ఒక రోజు ప్రధాని పీఠాన్ని స్వీకరించండి అని చెప్పారు. అందులో భాగంగా ఒక రోజు ప్రధానిగా తన బాధ్యతలు కూడా నిర్వర్తించారు ఈ అమ్మాయి. సో తన పేరు గుర్తుంచుకోండి, ఆవా మార్టో. ఏ దేశానికి సంబంధించింది, ప్రస్తుతం ఫిన్లాండ్ ప్రధాని ఎవరు, అసలు ఏ మూవ్మెంట్లో భాగంగా తనకి ఈ అధికారం రావడం జరిగింది. సో ఇలాంటి బిట్లు కూడా అడుగుతారు, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా అడుగుతున్నారు. సో ఎలా బిట్లు అడుగుతారంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆవా మార్టో ఏ దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి అంటారు. ఎందుకు వార్తలు నిలిచింది? ఒకరోజు ప్రధానిగా. ప్రస్తుతం ఫిన్లాండ్ ప్రధాని ఎవరు? సనా మారిన్ గారు. అసలు ఫిన్లాండ్లో చోటు చేసుకున్న గర్ల్స్ టేక్ ఓవర్ ఉద్దేశం ఏంటి, అసలు గర్ల్స్ టేక్ ఓవర్ అనే ఒక మూవ్మెంట్ ఏ దేశంలో జరుగుతుంది? సో ఇవన్నీ ఇలా బిట్స్ అడుగుతారు. సో చూడండి, ఆవా మార్టో ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక అమ్మాయి, ఒక్కరోజు ప్రధానిగా వార్తల్లో నిలిచిన అమ్మాయి. అండ్ నెక్స్ట్, నీలేష్ షా. ఎవరు నీలేష్ షా అంటే, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఒక సంస్థ ఉంటుంది భారతదేశంలో, ఆ సంస్థ పేరు చెప్తాను ఫస్ట్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్
ఇన్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, AMFI అంటారు. మన భారతదేశంలో షేర్ మార్కెట్ సంబంధించి చాలా ఉంటాయి. షేర్ మార్కెట్, షేర్స్ అంటారు, స్టాక్స్ అంటారు, డిబెంచర్స్ అంటారు, లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటారు, చాలా వరకు ఉంటాయి క్యాపిటల్ మార్కెట్. సో అలాంటివన్నీ కూడా సెబీ నియంత్రణలోకి వస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్. కొంతమంది యువత ఏం చేస్తారంటే రిస్క్ని భరించే, రిస్క్ని తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఒక ₹1,00,000 పోయినా తట్టుకుంటారు. కానీ పెద్దవారు ఎవరైతే ఉంటారో 60-50 ఇయర్ వాళ్ళు షాక్లను తట్టుకోరు. అలాంటి వాళ్ళు నమ్ముకునేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ లో లాస్ అనేది ఉండదు. సో అలాంటి మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఒక సంస్థ ఉంటుంది, అసోసియేషన్, అదే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఆ సంస్థకి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తి నీలేష్ షా. ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇప్పటి వరకు ఈ సంస్థకి చైర్మన్ గా ఉన్నారు అండ్ మరొక 2 ఏళ్ల పాటు ఈ సంస్థకి చైర్మన్ గా తిరిగి ఎన్నికైన వ్యక్తిగా ఈరోజు నీలేష్ షా గారు వార్తలు నిలిచారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అడుగుతారో తెలియదు, కాకపోతే సెబీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా చూస్తాం. సో కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన, నియమించిన మహిళ గురించి కానివ్వండి, వారి గురించి అడుగుతారు. సో నీలేష్ షా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సంస్థకి తిరిగి ఎన్నిక కావడం జరిగింది చైర్మన్ హోదాలో. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కేకే ఉషా, మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డైనమిక్ లేడీ అంటారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి తనకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏంటంటే కేరళ హైకోర్టు. సో కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది. ఎందుకంటే కేరళలో చాలా వరకు సంచలనాలు జరుగుతాయి. మతపరమైన ఘర్షణలు కానివ్వండి, లేకపోతే సమ్మెలు కానివ్వండి, అలాంటి వాటిలో కొన్ని కీలకమైన తీర్పులు ఇచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఒక మహిళ కేకే ఉషా. సో కేకే ఉషా గారు ఈ రోజున కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, గుండెపోటుతో కేరళలో చనిపోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, కేకే ఉషా ఇటీవల మరణించిన మహిళ. తను ఏ రంగంలో ప్రసిద్ధురాలంటే న్యాయశాస్త్రం. మాజీ ఏ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అంటారు? సో కేరళ హైకోర్టు. ఆయన గుర్తుంచుకోండి, కొన్ని హైకోర్టుల గురించి కూడా చూసుకోండి. కేరళ హైకోర్టు రాజధానిలో లేదు. రాజధాని ఏంటి ఈరోజు తిరువనంతపురంలో లేదు. కేరళ హైకోర్టు ఇక్కడ ఎర్నాకులంలో ఉంటుంది. సో ఎర్నాకులంలో ఉన్న కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వార్తలు ఇచ్చిన మహిళ ఈ రోజున చనిపోవడం జరిగింది. సో తన యొక్క ప్రత్యేకత ఏంటంటే బార్ కౌన్సిల్ నుండి డైరెక్ట్గా హైకోర్టు స్థాయికి ఎదిగిన మహిళలో ప్రథమంగా ఉంటారు. సో తన గురించి కూడా ఒక్కసారి చూడండి. కేకే ఉషా డైరెక్ట్ అడుగుతారు బిట్టు, మరణించిన వ్యక్తి ఏ న్యాయస్థానంలో మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారంటారు? కేకే ఉషా. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి అవినాష్ కర్షికర్ ఈ రోజున వార్తలు నిలిచిన సినీ రంగానికి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి. మనకి సినీ రంగానికి సంబంధించి ఒక నిర్మాత, చాలా సినిమాలకు నిర్మాణం చేశాడు, అంటే ప్రొడ్యూసర్. అండ్ కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా నటించాడు. ఈ రోజున గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్తో మరణించిన వ్యక్తులు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో అవినాష్ కర్షికర్ ఏ రాష్ట్రానికి సంబంధించి వాడంటే ఒక మరాఠా నటుడు మరియు మరాఠా నిర్మాత. చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. సో బాలీవుడ్ సంబంధించిన వ్యక్తి అనుకోండి. బాలీవుడ్లో కూడా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఒక మరణించడం జరిగింది రోజు గుండెపోటుతో. సో వీరు ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. సో మిస్లైన అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.